హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం మా ఇంటి దగ్గర వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఆ కార్యక్రమం మంచిగా దిగ్విజయంగా పూర్తయింది. సో ఆ కార్యక్రమంలో కూడా నేను లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక మీకు చూడాలనుకుంటే కనుక పైన ఐకాట్లో ఆ లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఆ వీడియోని చూడవచ్చు. సో ఆ లైవ్ స్ట్రీమింగ్లో కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఈవినింగ్ కూడా పక్క రోడ్లో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారని చెప్పడం జరిగింది. సో అక్కడికైతే నేను వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా స్వామివారి దండం పెట్టుకుని స్వామివారి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం కూడా పెట్టి అప్పుడు భోజన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా అయితే రెడీ చేయడం జరిగింది. సో భక్తులు అయితే ఎవరికి వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ సీట్లలో. ఇంకా కొన్ని సీట్లు ఫిల్ అవ్వాల్సి ఉంది. కాదు ఇక్కడ తేడా ఏంటంటే మార్నింగ్కి ఇక్కడికి తేడా ఏంటంటే మార్నింగ్ అంతా మనం చూసినంత బఫే సిస్టమ్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్గా సిట్టింగ్ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. అది కూడా లేడీస్కి సెపరేట్గా జెంట్స్కి సెపరేట్గా పెట్టడం జరిగింది. చాలా బాగుంది కదా ఈ సిస్టమ్ అనేది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంగారు లేకుండా ప్రశాంతంగా కడుపు నిండా వారికి ఎంత కావాలో అంత పెట్టించుకుని తినే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, మొత్తం లేడీస్కి అంతా ఒక లైను, జెంట్స్కి అంతా ఒక లైను. అంటే గుడికి అటుపక్క లేడీస్ ఇటుపక్క లేడీస్ జెంట్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఎలాంటి ఏర్పాట్లే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా మేము బఫే సిస్టమ్ అయితే పెట్టలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సిట్టింగ్ సిస్టమ్ అయితే మాకు సక్సెస్ అవుతుందండి. ఇలాగైతేనే వచ్చిన ప్రతి భక్తులు కూడా కంగారు లేకుండా వాళ్ళ కడుపు నిండా భోజనం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేసి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో చాలా బాగుంది కదా ఈ పద్ధతి అయితే. సో ఇప్పుడున్న రోజుల్లో అయితే అన్నదాన కార్యక్రమం అంటే బఫే సిస్టమ్తోనే ముగించేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అని. ఇది ఇంకొన్ని మొత్తం ప్రతి ఒక్కరికి సర్వ్ చేయాలి అనే ఆలోచన లేకుండా బఫే సిస్టమ్ అయితే వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఎంత కావాలో పెట్టించి తింటారు అనే ఆలోచనలో అయితే ఉంటారు. కానీ ఇక్కడ పూర్తిగా కూడా పాత పద్ధతినే అవలంబిస్తున్నారు. సో వీళ్ళ కమిటీ మెంబర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో క్రౌడ్ అయితే మెల్లమెల్లగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ జనం కూడా బాగా పెరుగుతారు. సో అందులో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అన్నమాట భగత్ సింగ్ సెంటర్ అనేది. సో చాలామంది కూడా తిరిగే కూడా బాగా తిరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి క్రౌడ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఐటమ్స్ తగ్గగానే ఆటోమేటిక్గా ఫిల్ చేసేస్తున్నారు కమిటీ వాళ్ళు కూడా. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సో వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూసారా, ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోయింది ఆల్రెడీ. వెనకాల మనకి సీట్లు వెనకాల స్టాండింగ్ అయితే నుంచున్నారు. సో ఈ విధంగా ఉండే కొద్దీ క్రౌడ్ ఇంకా పెరుగుతూ ఉంది. సో ఎస్టిమేషన్ అయితే 1500 అనుకున్నారు. ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనది ఈరోజు ఈవినింగ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం